Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. సార్ ఎవరు వస్తారనుకున్నారు ఒంగోలుకి? వాసు వస్తాడండి. ఓకే, ఏంటి సార్ అంటే ఆయనే వస్తాడన్న పథకాలకి మా జనమే మా కోట్లు వేస్తారు. ఓకే, అంతే. అంటే ఇదివరకు ఉన్నటువంటి పాలన బాగానే ఉంది అనిపిస్తుందా? ఇదివరకు పాలన ఉంది, జగన్ పాలన బాగానే ఉంది. మాకు అమ్మఒడి కానీ అది వృద్ధాప్య పెన్షన్ కానీ 1వ తేదీ తలుపు తట్టిస్తున్నాడు, అన్నీ మంచిగానే జరుగుతున్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీళ్ళే మాకు వేస్తారు ఓట్లు, ఇంకా ఎవరు వేసే పని లేదు. అదే అంటే లోకల్గా ఈయన కూడా బాగా చేశారంటారా? లోకల్ ఈయన బాగా చేసినా అది కాంట్రాక్ట్ వల్ల కొన్ని పెండింగ్లో ప్రాజెక్టులు ఆగిపోయినాయి. అది ఆయన పైనుంచి ఫండ్స్ తీసుకొస్తే కాంట్రాక్ట్ కబ్జెక్ట్ వాడు ఎదవ కాబట్టి వాడు సరిగ్గా చేయలేదు, అందుకని ఆగిపోయినాయి. మంచినీళ్ళ ప్రాజెక్టు కానీ లేకపోతే పోతురాజు కాలువ ప్రాజెక్టు కానీ అయ్యే కాంట్రాక్ట్ వల్ల మంచివాడు కాకుండా ఆగిపోయినాయి. అది సో ఈసారి మళ్ళీ డెఫినెట్గా వాసు 5,000 మెజార్టీతో గెలుస్తాడు. అంటే ఏంటి మళ్ళీ ఆయన్ని కోరుకోవడానికి? ఇదివరకు చేసి ఉన్నాడు, మంచిగా చేసి ఉన్నాడు, మళ్ళీ వాసన్నే వస్తాడు. అది అంటే పార్టీ ప్రభావం అంటారా, లేకపోతే ఇక్కడ లోకల్గా ఆయన కూడా లోకల్గా అతనికి మంచితనం ఉంది, ఎప్పుడు పోయినా పలకరించే విధానం ఉంది, మంచి చేస్తాడు. ఎప్పుడు పోయినా అన్న అంటే తలుపు తట్టుతాడు, తీస్తాడు. అది సో ఈసారి మళ్ళీ ఒంగోలుకి ఆయన ఒంగోలు వాసన వస్తాడు. నేను మంచితనంగా మంచి చేశాడు, పేదవాళ్ళకి బాగా ఇచ్చేసాడు, ఎవరికి ఏం కావాలంటే అది అందుకున్నట్టు చేశాడు, ప్రాబ్లం లేకుండా. పైన ఎవరు వస్తారు అనుకున్నావు? పైన మాత్రం మా జగన్ అన్నే. జగనేనా? జగన్ గారి అభిమానం నువ్వు? అవును. ఎలా అభిమానం అయ్యావు? అంటే ఆయన చేసిన పథకాలా, లేకపోతే రాష్ట్రం, లేకపోతే వ్యక్తిగానే ఎట్లా? అంటే ఆయన చేసే పథకాలన్నీ మా బాగున్నాయి కాబట్టి మేము దానివల్ల అభిమానం అయ్యాను. ఈసారి ఎవరు వస్తారంటావు ఒంగోలుకి? జగన్, బాలినేని శ్రీనివాసరెడ్డి. ఓకే, అంటే ఏంటి మళ్ళీ రిపీటెడ్గా ఆయన్నే కోరుకోవడానికి కారణం? ఓటు వేసాం, అభిమానంతో వేస్తున్నాం. ఓకే, అభిమానం ఉంది జనాల్లో. అంటే ఆయన మీద వ్యక్తిగా అభిమానం, జగన్ చూసే అభిమానం? జగన్ మీద అభిమానంతో అంతే. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు కింద ఎవరిని చూడరు, పైన చూసి కింద వేస్తారు. అంతేనా? అంతే, ఫ్యాన్. అంతే. ఇక్కడ ఎవరు నిలబెట్టినా వేస్తారు? ఎవరు నిలబెట్టినా బాలినేని కదా, ఎవరు నిలబెట్టినా పైన జగన్ చూస్తుండ్రు. అంతేనా? అంతే. ఈసారి ఒంగోలుకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా? అంటే శ్రీనివాస్ గారా? శ్రీనివాస్ రెడ్డి. అంటే ఏంటి మళ్ళీ రిపీటెడ్గా ఆయనే రావాలని కోరుకోవడానికి కారణం ఏంటి? జనాలు మంచి జరుగుతుంది కాబట్టి. ఓకే, ఓకే, ఇంకా అంటే మార్పు అవసరం లేదంటారు ఒంగోలుకి? ఇంకేం లేదు, నో సంశయం, మార్పు పని లేదు. అదే ఆయన ఉంటే సరిపోతుంది. ఓకే, అంటే పైన జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం తెద్దాం అనుకుంటా, లేకపోతే లోకల్గా ఆయన చూసేద్దాం అనుకుంటా? జగన్మోహన్ అభిమానం ఎమ్మెల్యేని చూసి కాదు, అంత పైన జగన్మోహన్ చూసి చేసేది అంతే. అంటే అంతే పథకాలు అంతే, సమస్య లేదు, నో డౌట్. ఎవరికి ఎనీ టైం 170 100 పాళ్ళు ఖచ్చితంగా 170 సమస్య లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒంగోలులో జరిగినటువంటి డెవలప్మెంట్స్ సరిపోతాయా, లేకపోతే మార్పు ఏదైనా కావాలని కోరుకుంటున్నారా? డెవలప్మెంట్స్ అంటే బాగున్నాయి, మొత్తం ప్రజెంట్ అయితే తక్కువేమీ లేవు, అంతా కరెక్ట్గానే ఉన్నాయి. అంటే మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారా వైసీపీ తరఫున? అవును, అంతేనా? ఓకే, అంటే ఎవరు వచ్చినాను కాదు కానీ ఎవరు వచ్చినా అటు చేంజ్ అవుతున్నారు, ఇటు చేంజ్ అవుతున్నారు. కొంచెం మంచి చేంజ్ చేసి కొంచెం డెవలప్ చేసే వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. ఆ టయానికి మంచి వాళ్ళని చూసి ఓటేయండి. ముందు నుంచే వాళ్ళకి వేయాలని మాత్రం లేదు. ఎవరు బాగా చేస్తామని చెప్తారో వాళ్ళకి వేయడం. సో ఈసారి మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని చూద్దాం అనుకుంటున్నారా? అలా నాకైతే అలాగేం లేదు. అంటే పర్టికులర్గా వైసీపీ రావాలని టీడీపీ రావాలని లేదు. ఎవరు మేనిఫెస్టోలో వదులుతారు కదా, చూసారా నిన్న మేనిఫెస్టో వైసీపీ బాగానే ఉంది, ఇంక టీడీపీ కూడా వదులుతారు కదా, ఇద్దరు కంపేర్ చేసి ఎవరు మంచిగా ఉంటే వాళ్ళకి వేస్తారు. ఓకే, మీరు? అయితే వైసీపీ ఇక్కడైతే శ్రీనివాస్ అవడం కోరుకుంటున్నాను. అయితే అంటే లోకల్గా ఆయన చూసా, పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసా? అంటే లోకల్ క్యాండిడేట్ చూసాం కదా, ప్రభుత్వం అయితే బాగుంది, వైసీపీ అయితే బాగానే ఉంది, అన్ని చేసిన మంచి అన్నీ బాగానే ఉన్నాయి జగన్ చేసేవి. అది ఇక్కడ ఒంగోలులో ఇంకా డెవలప్మెంట్ కొద్ది కోరుకోవాలని చూస్తున్నాను. అయితే అది శ్రీనివాస్ అవడం చూస్తున్నాను. ఇంకా మార్పు కోరుకుంటున్నారా ఒంగోలు, లేదంటే ఇదివరకు ఉన్నటువంటి పరిపాలన సరిపోద్ది అనుకుంటున్నారు? అందరూ అయితే మార్పు కోరుకుంటున్నారు, కానీ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అయితే అంటే వైసీపీ వస్తే అంటే ఏంటి పైన ఉన్నటువంటి పాలన అంటారా, లేకపోతే లోకల్ లీడర్గా ఆయన చేసిన డెవలప్మెంట్స్ అంటారా? లోకల్ లీడర్గా కాదు కానీ పైన పాలన బాగా అనిపిస్తుంది. ఈ సంక్షేమాలు వీటిని చూసా బాగుంటుంది అనుకుంటారు ఒంగోలుకి? బాలినేని వాసు వస్తే బాగుంటుంది. శ్రీనివాస్ సార్ అంటే ఏంటి, అంటే ఆయన మళ్ళీ రిపీటెడ్గా ఆయనే చూడాలనుకోవడానికి కారణాలు ఏంటి?
కొంత డెవలప్మెంట్ చేశాడు టౌన్కి. వ్యక్తిగతంగా మంచివాడు, అందరితోటి లౌక్యంగా ఉంటాడు. అందువల్ల ఓకే. అంటే పైన ఉన్నటువంటి పార్టీ ప్రభావం ఈయన చూసి వేద్దాం అనుకున్నారు. వ్యక్తిగతంగా మంచివాడు కాబట్టి వాసన చూసి వేద్దాం. పైన ఎవరు వస్తారు అనుకున్నారు? అది అవన్నీ ముందు ఒంగోలు విషయం చెప్తున్నాను. అది ఓకే. పైన మామూలు నేను జనరల్గా అడుగుతున్నాను. అవన్నీ విషయం కాదు, వ్యక్తిగతంగా. ఓకే. మీరు సార్ మీరు చెప్పండి. బాల్యని వాసు వస్తేనే మంచిది. పైన జగన్ ఆల్రెడీ మంచి పథకాలు బీసీలకు బాగా చేశాడు కాబట్టి జగనే వస్తాడని చెప్పి అందరం అనుకుంటున్నాం. అది ఈసారి ఒంగోలుకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? అది ఓటింగ్ని బట్టి ఉంటుంది పెద్దడా. ఓకే. సరే, ఎవరు వస్తే మంచి చేస్తారని నమ్ముతున్నారు? ఎవరు వస్తే ఎవరు వచ్చినా కానీ ఎవరి పనులు వాళ్ళు తప్ప కదా భయ్య. ఇది వరకు ఉన్నటువంటి పరిపాలన ఆయన చేశారు కదా, సో ఆయనే మళ్ళీ రిపీటెడ్గా ఆయనే వస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? లేదు, తెలుగుదేశం పార్టీ నుంచి జగన్నాథ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఆయన గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? ఎవరు వచ్చినా కానీ ఏం చేసినా కానీ మా పనులు మాకు తప్ప. అది ఇప్పుడు ఒకళ్ళకి చెప్పి ఇంకొకళ్ళు పగవడం మన వల్ల కాని పని. అది ఉన్న విషయం చెబుతున్నాం ఫ్రాంక్గా. మీరు ఫ్రాంక్గా అడుగుతున్నారు, నేను ఫ్రాంక్గా చెబుతున్నా. ఇప్పుడు ఒకళ్ళ పేరు చెప్పి ఇంకొకళ్ళకి పగవడం ఎందుకు అనవసరంగా? ఎవరు వచ్చినా ఎవరి పనులు వాళ్ళకి తప్ప పెద్దడా. అది గ్యారెంటీ కన్ఫాము. కాకపోతే ఏంటంటే మనకు మార్పు ఏడ రావాలంటే ముందర మనం మారాలా. ముందర మనం మారితే ఆ తర్వాత మిగిలిన మారితే. ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి జేబుల కింద చేయి పెట్టకుండా మా నాయకుడు ఉన్నాడని ఆయనకు ఫోన్ కొట్టి ఆయన రియాక్ట్ అయ్యేవాడైతే ఎవరైనా ఓకే. అది ఇటు పార్టీ అయినా అటు పార్టీ అయినా ఓకే. ఏ బల్ల కింద చేతులు పెట్టాల్సి వస్తుంది ఏ చిన్న పనికి వెళ్ళినా కానీ. అది లేకుండా ఉంటే లంచాలు అంటారా? అంతేగా, మరి లంచాలు ఉండబట్టేగా ఇంతలా ఇది అవుతున్నాం. ఒంగోలుకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా? ఒంగోలుకి వైఎస్ఆర్ వస్తారండి. ఎందుకంటే వాళ్ళ పాలన బాగుంది. కాకపోతే వాళ్ళల్లో ఒక్కటే తేడా ఉందండి. 18 సంవత్సరాలు ఇప్పుడు 18 ఏళ్ళు 45 ఏళ్ళకి వయసు ఉన్న వాళ్ళకి వేస్తున్నారు కదా, ఆ అమౌంట్ రాంగ్ అనే కానీ వాళ్ళు 40 ఏళ్ళ వయసు ఉన్నవాళ్ళు ప్రభుత్వం వయసులో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. కాకపోతే ఈ మామూలుగా మిషన్ కుట్టేవాళ్ళు, ఒక ఆటో వాళ్ళు ఇలాంటి వాళ్ళకి వేయటం కరెక్ట్. కాకపోతే 45 ఏళ్ళ వాళ్ళకి వేయటం అనేది కరెక్ట్ కాదు. పాలన అయితే బాగానే ఉంది. కాకపోతే ఇంకోటి ఈ తాగే వాళ్ళకి మాత్రం జగనే అని ఏడబట్టిన ఇదే రచ్చరంగోలుగా ఉంది. కానీ అది కరెక్ట్ కాదు. కానీ పాలన అయితే నెంబర్ 1గా ఉంది. మొత్తం మాత్రం ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా సీఎం అవుతాడు మళ్ళీ. ఒంగోలుకి ఎవరు వస్తే బాగుంటుంది అంటావు? ఒంగోలు వరకు టీడీపీ కూటమి వస్తేనే మంచిది అనుకుంటున్నా. అంటే మార్పు కోరుకోవడానికి కారణాలు ఏంటి? పైన మార్పు కోరుకుంటామే. పైన మార్పు అంతవరకే. కింద అనేది ఇంకా అది మాకు అర్థం కాని విషయం. పైన మార్పు కోరుకుంటే రాష్ట్రానికి ఏమన్నా మేలు జరుగుతుంది అనుకుంటున్నాం. ఓకే ఓకే బాబాయ్. చేశాడు ఈ పార్క్ అంతా బాగు చేసింది ఆయనే. ఓకే. సో ఈసారి ఆయన రావాలనుకుంటున్నారు. పైన సార్ సీఎం ఎవరు వస్తారు? ఎన్డీఏ కూటమి వస్తుంది. కూటమి రావాలనుకుంటున్నారు. ఓకే ఓకే. ఈ అమ్మ ఒడి ఆటో దీవెన ఎన్షన్ సంథింగ్ ఇస్తున్నాడు కదా, కాకపోతే యూత్ కంటూ ఏం చేయలే. అది ఇప్పుడు మన రోడ్లు కానీ డెవలప్మెంట్ పెద్ద కనిపించాల. ఇంత ముందంటే జనార్దన్ గారు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఏంటంటే కొంచెం అవుటర్ రింగ్ రోడ్డు కానీ చిన్నవి అతను చేసిన దాంట్లో కొంచెం డెవలప్మెంట్ ఉంది. కాకపోతే ఇతను కూడా చేశాడు, కాకపోతే కనిపించట్లా. చేశాడు ఏంటి ఆటో వాళ్ళకి దీవెన, అమ్మ ఒడి అలాంటి. కాకపోతే మనలాంటి యూత్కి ఏముంది? యూత్కి ఏం లేదు. అది ఇప్పుడు మీకు మార్పు కావాలంటారా? కావాలి కదా ఖచ్చితంగా. మరి యూత్ ఎలా బతకాలి? ఉద్యోగాలు లేవు. మనందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? హైదరాబాద్ వెళ్తున్నారు, బెంగళూరు, చెన్నై, ఇంకా అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. కొంతమంది డబ్బున్న వాళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతున్నారు. మరి మనలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ పరిస్థితి ఏంటి? 5,000 ఇస్తున్నారు. దేనికి? దీనికి వాలంటీర్. 5,000 ఏం చేస్తావు చెప్పు బ్రదర్? రోజుకు 100 రూపాయలు పెట్రోల్, 3,000 పోతాయి, ఇంకా 2,000 ఉంటాయి. ఏమన్నా చేసుకుంటామా? అది కాకపోతే అభివృద్ధి అనే కావాలి, డెవలప్మెంట్ కావాలి మనకి. ప్రజెంట్ అయితే మనకైతే ఇండస్ట్రీస్ ఏం లేవు చుట్టుపక్కల కానీ ఎక్కడైనా కానీ. మన ఏపీలో బట్టి కొత్త ఏం పరిశ్రమలు అంటూ ఏమి రాలా. లోకల్గా ఎవరికి వేద్దాం అనుకుంటారు అయితే? అంటే నాకు తెలిసి జనార్దన్ వస్తే బాగుంటుందని. టీడీపీ. సార్ ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్ ఒంగోలు? వైఎస్ఆర్ జగన్ అన్నయ్య. ఓకే. అంటే జగన్ అన్న అంటే ఇక్కడ లోకల్గా శ్రీనివాస్ రెడ్డి గారా? వాసు బాల్యని శ్రీనివాసరెడ్డి. అదే శ్రీనివాస్ కంపల్సరీ వస్తారు. ఆయన చాలా చేశాడు. పింఛన్లు తీసేసిన జగన్ అందరు నీళ్ళ పీడిపించి పాపం అతని డబ్బులతో
సొంత డబ్బులతో అంతా మొత్తం ఇది చేసి ఒకదాకా మా వదినకే ఇస్తున్నాడు, నెల నెల 3,000 రూపాయలు అతని డబ్బులే. చాలామందికి ఇచ్చాడు ముస్లిమ్స్కి. గవర్నమెంట్ వాళ్ళు ఎంతమంది తీసేసినా కూడా కార్లు ఉన్నాయి అవన్నీ తీయని కూడా మా వాసన్న అందరికి పింఛన్లు ఇచ్చాడు, బాగానే చేస్తున్నాడు. కాకపోతే ఈ మధ్యలో కొద్దిగా కరోనా వచ్చి ఇది వచ్చి కొద్దిగా పరిస్థితి లేక అతని పరిస్థితి బాగాలేక వచ్చేదా, కానీ నెక్స్ట్ వస్తు మటుకు ఈ మొత్తం డెవలప్ బాగా చేస్తాడు. సీఎం జగన్మోహన్ రెడ్డే వస్తాడు, పైన కూడా ఆయనే వస్తాడు. సో ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటారు? అంతకుముందు 150 వచ్చాయి కదా, ఈసారి మటుకు అంత కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి అంత రాదు. 130, 125లో సీఎం అవుతాడు. గవర్నమెంట్ అయితే ఫామ్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ఫామ్ పక్క. సార్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఒంగోలుకి ఎమ్మెల్యేగా? జనార్దన్ వస్తాం. తెలుగుదేశం, టీడీపీ వస్తాం. అంటే ఏంటి మార్పు కోరుకోవడానికి గల కారణం ఏంటి? మార్పు అంటే మామూలుగా ఎదురు కానీ ఇప్పుడేం అంటే లోకల్ పరిపాలన నచ్చలేదా, లేకపోతే పైన ప్రభుత్వ పరిపాలన నచ్చలేదా ఏంటి? లోకలే చెప్పుకుందాం, పైన మనకి ఎందుకు కానీ బాలిని వచ్చిన వాళ్ళు ఎప్పుడన్నా అభివృద్ధి జరిగిందా? ఒంగోలు ఎప్పుడు లేదుగా. బాలిని అదివరకు ఉన్నాం, ఎప్పుడన్నా మైకులు అట్లా పెట్టారు మీరు? ఒకసారి ఆయన వచ్చాడు, జనార్దన్ మానే చేశాడు. సరే ఆయన కూడా మళ్ళీ ఇంకా డెవలప్ అయిద్దాము. అంతా జగన్మోహన్ రెడ్డి, ఇంకేం లేదు, అయిపోయింది, మొత్తం అయిపోయింది. మొత్తం జగన్మోహన్ రెడ్డి నంబర్ 1గా వస్తాడు. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి, మిగతా అన్ని ఖాళీ, ఏమి లేదు, అన్ని దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు, ఏమి లేదు. మేనిఫెస్టో వచ్చింది చూసావు? మేనిఫెస్టో బ్రహ్మాండంగా వచ్చింది. ఆ మహానుభావుడు వస్తే పేదవాళ్ళకు భోజెక్కింది, నంబర్ 1గా బతుకుతారు. మిగతా అన్ని ఇదే, ఏమి లేదు, అయిపోయింది. లోకల్గా ఎవరికి వేద్దాం అనుకుంటావు? లోకల్గా ఏముంది, లోకల్గా వేసే జగన్మోహన్ రెడ్డికి, వచ్చేది జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరికి వేద్దాం? ఎమ్మెల్యే వాసు గారు గెలుస్తారు, అంతేనా? అంతే. చుట్టుపక్కల వైఎస్ఆర్సీపీ గెలిచింది, అంతా కడుక్కోవటం, ఏం లేదు. పైనుంచి కింద కడుక్కోవటం మొత్తం అయిపోయింది. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలి, ఆయనే సీఎం. మీరు అంతే అంటే మీరు మీ మాటలు జగనే, జగన్ గారే జగన్ గారే. అంటే ఏంటి పరిపాలన నచ్చింది? మాది మండలం, మాకు మెరుగు నాగార్జున, ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. మేము వేసేది కూడా అంతా జగన్కేను, జగన్ గారికి. పరిపాలన బాగుంది, అంత ఇబ్బందులు ఏమి లేవు, అన్నీ అందుతున్నాయి, మొత్తం శుభ్రంగా ఉంటున్నాయి. అక్కడ కూడా మేము వైసీపీ నాయకుడిని, మాది మంచికలపడని సేమ్ గుర్తు దగ్గర వైసీపీ నాయకుడిని, కొత్త బుల్సేపల్లి అనుసరిలో ఉంటాను ఇప్పుడు నేను. ఇబ్బంది ఏం లేదు, బాగానే ఉంది. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? టీడీపీ జనార్దన్ గారు. అంటే ఏంటి మార్పు కోరుకోవడానికి గల కారణాలు ఏంటి? మార్పా, ఈ డెవలప్మెంట్ లేదు, పోతే ఈ అరాచకాయాలు, ఈ దౌర్జన్యాలు, ఈ పెంపులు, ఇవన్నీ మన నిత్యావసరాలు అన్నీ మొత్తం డెవలప్మెంట్ అంతా నాశనం అయిపోయింది. అందుకు కాబట్టి మన స్టేట్లో జగన్ తప్పనిసరిగా ఓడిపోతాడు. అంటే పైన కూటమే రావాలనుకుంటున్నారా? కూటమే ఇన్ అయింది అది. అంటే ఇప్పుడు నిత్యావసర ధరలే ప్రధాన కారణం అంటారా? నిత్యావసరాలే కాదు, ఒక రాజధాని లేదు, ఒక పోలవరం లేదు, ఒక ఎలుగోడు ప్రాజెక్ట్ లేదు, అసలు డెవలప్మెంట్ ఏముంది? కొత్త వాళ్ళు కొట్టుకోవడము, వాళ్ళని పడితే లోపల దిగటమే తప్పితే టీడీపీ వాళ్ళని, అవతల పార్టీ వాళ్ళని, ఏ పార్టీ అంటే కానీ అదే పని అతనికి. పోలీసు వాళ్ళు తొత్తులు అయిపోయారు భయంకరంగా, ఎప్పుడు లేదు. మేము ఇప్పుడు 50 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండవు. అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ వన్ సైడ్ చేసినా కానీ ఇంత దారుణంగా, ఇంత ఘోరంగా లేదు. మార్పు రాకుంటే ఇంకా మన స్టేట్ ఇంకా మొత్తం ఇక్కడ దానివల్ల అంతా ఉండేది. ఎవరైనా వ్యాపారస్తులు పెద్ద 10 మందిని బతికించాడు, మొత్తం 7 స్టేట్లకు వెళ్ళిపోవటమే తప్పదు, గమ్మచ్చరమే. జనార్దన్ రెడ్డి వస్తాను అనుకుంటున్నాను. అంటే ఏంటి జనార్దన్ రెడ్డి రావాలని, మార్పు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? ఎందుకని? వైసీపీ మీద విరక్తి మీద మార్పు కావాలనుకుంటున్నారు. ఎలాంటి విరక్తి కలిగిందంటారు? మీకు పర్సనల్ గానా లేకపోతే అందరిని గురించి ఉద్దేశించి చెప్తున్నారు? ఉద్దేశించి చెప్తున్నాను, నా పర్సనల్ ఏం లేదు. మీ పర్సనల్గా ఎవరు అనుకుంటున్నారు చెప్పండి? నా పర్సనల్ ఎవరు వచ్చినా జనార్దనే వస్తాను అనుకుంటున్నాను. జనార్దన్ గారు రావాలనుకుంటున్నాను, మార్పు అయితే రావాలనుకుంటున్నాను. ఈసారి పైన కూటమిని చూసేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ లోకల్ లీడర్గా మార్పు కావాలి? లీడర్గానే చూసేద్దాం అనుకుంటున్నాం. ఎవరు వస్తారనుకుంటున్నారు సార్ ఒంగోలుకి ఎమ్మెల్యేగా? చంద్రబాబు నాయుడు. ఓకే, పైన ఓకే, కింద ఇక్కడ ఆయన జనార్దన్ గారే వస్తాడు. ఓకే, అంటే ఆయన రావాలని కోరుకోవడానికి కారణం ఏంటి? కారణం అంటే జగన్ ఏం పనులు చేశాడు, ఆడవాళ్ళకి డబ్బులు వేయటమే కానీ ఊళ్ళో పల్లెటూరులు అన్ని గబ్బు తెంగుతుంది, ఊరు అంతా సైడ్కి మురికి నీళ్ళు ఆడినాయి. ఆ పనులు చేయటం వల్ల డబ్బు ఇచ్చాడు ఆడవాళ్ళకి, పనులు చేయటం వల్ల అది. మార్పు కావాలనుకుంటున్నావు? చంద్రబాబు రావాలి. పైన మార్పు, కింద ఇక్కడ కూడా
మొత్తం మార్పు ఆయన శ్రీనివాసరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏంటి అంటే ఆయనే రావడం మళ్ళీ ఆయనే పరిపాలన బాగుందంటారు ఆయనది? పరిపాలన బాగుంది, ఇళ్ల పట్టాలు ఇచ్చాడు, అంతా బాగానే ఉంది. మార్పు ఏం అవసరం లేదంటారు? మార్పు ఏం అవసరం లేదు, ఇదే చాలు, ఇదే కావాలా, ఇదే ప్రభుత్వం కావాలా, పైన కూడా ఇదే ప్రభుత్వం రావాలని కూడా ఇదే ప్రభుత్వం కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డే కావాలా. ఓకే, అంటే ఆయనే రావాలని కోరుకోవడానికి కారణం ఏంటన్నా? వాసన్న ఇక అతను లేకపోతే ఒంగోలుకి ఏం ఉండదు, విషయం ఉండదు. ఓకే, ఎవరేం చెప్పాలా అంటే ఏంటి వాసన్న చెప్పాలి రామచర్ల ఆయనంతా ఈడు జనసేన వాడు చెబుతాయనన్నా అభివృద్ధి అంటూ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేది వ్యతిరేకించడం ఏం లేదు, అభివృద్ధి అయితే ఏం చేయలే. కానీ మా బాధ నెక్స్ట్ టీడీపీ వస్తే అభివృద్ధి జరుగుతుంది. జగన్ అన్న కక్ష సాధింపు రాజకీయాలు చేశాడు, అది కొంచెం తగ్గించుకుంటే జగన్ అన్నే నెంబర్ వన్. కానీ నేను జగన్ అన్న దేనికి వ్యతిరేకిస్తాను? కక్ష సాధింపు రాజకీయాలు అనేవి కొన్ని జరిగినాయి. అట్ట కాకుండా అమరావతి ఆపు చేయకుండా, ఒకప్పుడు జగన్ అన్న కూడా అమరావతిని సపోర్ట్ చేశాడు, దాన్ని ఎందుకు ఆపాడు? అదే కంటిన్యూ చేస్తే నాలాంటి వాళ్ళు లక్షల మంది ఇంటికి వెళ్ళారు, పేదలకి అండగా నిలబడ్డాడు. కానీ కూటమే గెలిచింది, ఎందుకంటే ఆ వేలో నుంచి పోవాలి. పవన్ కళ్యాణ్ రాజకీయాలు దేశానికి చాలా ఉపయోగకరం. పవన్ కళ్యాణ్ వస్తే రాష్ట్రంతో పాటు దేశం కూడా చాలా బాగుపడుతుంది. ప్రతి పేదవాడు అభివృద్ధి చెందాలన్న ప్రతి పేదవాడు రేపొద్దున 10 లక్షల పందెం కాసుకుందాం, బాలేని వాసన్న గెలుస్తాడు, దామచర్ల ఓడిపోతాడు, జగనన్న ప్రభుత్వం వస్తుంది. మీరిద్దరు పందెం కాసుకొని మేము ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్సే, మళ్ళా క్లాస్మేట్సే. వాడు చెబుతున్నాడు నాన్న, ఎప్పటికైనా గెలిచేది సీఎం అయ్యే చంద్రబాబు నాయుడు, డెవలప్ అయ్యేది చంద్రబాబు నాయుడు, చేసేది ఆయనే. ఈ కాలం అయిపోయింది. ఆయన ఇప్పుడు కూడా తప్పుదోవలో నడిస్తే ఆయన చరిత్ర అనేది చాలా దరిద్రంగా ఉంటుంది. ఆయన ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సీఎం అవ్వాలి, జనానికి మంచి చేయాలి, మంచిగా ఆయన చరిత్రను ఆయన రాపించుకోవాలి. ఈసారి ఒంగోలుకి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బాలినేని వస్తే బాగుంటుంది. ఏంటి సార్ ఆయన రావాలని కోరుకోవడానికి గల కారణం? ఆయన వల్ల ఎవరికి హాని లేదు, చెప్పిన పని చేస్తాడు, కరెక్ట్గా ఉంటుంది, ఆపద వెళ్ళినాడికి ఆదుకుంటాడు, పనులు చేయటంలో ఇబ్బంది లేకుండా చేస్తాడు ఎవరికైనా. అదే అందుకోసం మళ్ళీ ఆయనే రావాలి. పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్? సీఎం వస్తాడు. సార్ పార్టీ ప్రభావం ఉంటుంది అనుకుంటారా లోకల్గా, లేకపోతే ఈయనకు ఉన్నటువంటి బలం వల్ల గెలుస్తారండి? దీనివల్ల బలం ఉంది, జగన్ది రెండు కలిసి వస్తాయి. అది కూటమికి ఎందుకు వేయకూడదు అనుకుంటున్నారు? రోజు బీజేపీకి వేయాలా, జనసేనకి వేయాలా, లేకపోతే చంద్రబాబుకి వేయాలా? వీళ్ళు ముగ్గురు రేపు పొద్దున పక్కన వాడిని గాది ఎంగటానికే కదా ముగ్గురు కలిసిందే. అంతకుముందు దొంగ అన్నవాళ్ళు ఇప్పుడు మళ్ళీ మంచి అవుతారు. దానివల్ల ఎవరిని మోసం చేయడానికి మూడు కలిసి ప్రజలకి ఏదైనా ఒకడి మీద డిపెండ్ అయితే ఒకడు వీడు సీఎం అవుతాడు, వీడి వల్ల ఉపయోగం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ముగ్గురులో సీఎం ఎవరో తెలుసు? మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మారిపోవాలి, చంద్రబాబు అందరూ వచ్చేయాలి. ఈ జగన్ గారి కర్రపట్టుకు వెంబడించి ఓడించేయాలి. ఏంటి అంత కోపం ఎందుకు జగన్ గారి మీద? వాడు ఒకటా ఇంటికి చేయలేదు, అక్క చెల్లెలకి ఎసరు పెట్టాడు. అది అలాగే చాలామంది ఆడవాళ్ళు ఉసురు పోసుకున్నాడు. ఇంకా చేసిన మంచి పని ఒక్కటి లేదు. నేను అడిగింది శర్మల ఒక్క మంచి పని చేసి చూపించమన్నది జగన్. ఎవడు నువ్వు నోరు మోసుకున్నారు, ఎవరు వాళ్ళు చేస్తారండి. ఈసారి ప్రభుత్వం మారాలనుకున్నారా? మారాలనుకోవడం ఏంటి, మారుతుంది. పెద్ద భూకంపం వచ్చేసినట్టుగా వచ్చేసి తంపింగ్ ఆడిని ఎల్లగొట్టేస్తుంది, చూడక్కర్లేదు. ఈసారి ఎవరు వస్తారనుకుంటున్నారు ఒంగోలుకి ఎమ్మెల్యేగా? ఒంగోలు దామచర్ల జనార్దన్. ఓకే, అంటే ఏంటి మళ్ళీ కొత్తగా పాలన కావాలనుకుంటున్నారు? ఎందుకనంటే మేము బియ్యం కట్ట ఎప్పుడు 1500 పెట్టి కొనుక్కోలేదు బెదరు. ఈ మందాగి పిచ్చి మందాగి జనాలందరూ చచ్చిపోయారు, పెరాలసిస్ వచ్చి చాలామంది మంచాన పడ్డారు. 100 రూపాయలు 110 రూపాయలు అమ్మే మందు 200 అమ్మటం, నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయినాయి. ఎలా ఉందంటే పాలన 100 ఇచ్చి 2000 దోచుకుంటున్నారు తిరిగి. అది అంతమించి ఏం లేదు. నిత్యావసర ధరలు అనేటివి దేశవ్యాప్తంగా పెరిగాయి కదా, ఓన్లీ ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు కదా అంటారు అందరూ. దేశవ్యాప్తంగా అంటే రాష్ట్రాల చేతిలో, రాష్ట్ర పరిపాలన చేతిలో కూడా ఉండిద్ది, తగ్గించవచ్చు వాళ్ళు తలుచుకుంటే. కానీ ఏం తగ్గించలేదు. కరెంటు బిల్లు 9 సార్లు పెంచారు, ఆర్టీఈ ఛార్జీలు 6 సార్లు పెంచారు.
అది అన్నీ పెరిగిపోయినాయి. మాకు ఇంతకుముందు పాలనే బాగుంది అనిపించింది. చంద్రబాబు పాలన మేము కూడా జగన్ ఓటు వేసిన వాళ్ళమే. అది మేనిఫెస్టో వదిలేరు, చూసారా? చూసామండి. ఎలా అనిపించింది మీకు? ఏముంది, ఏం బాగుంది మేనిఫెస్టో, ఏం బాగా. పింఛను 3,000 నుంచి 3,500 చేస్తారంట. అది కూడా 2 దఫాలుగంట, 500 2 దఫాలుగా పెంచుతారంట. అమ్మఒడి 15 నుంచి 17,000 ఇస్తా అన్నారు. ఏముంది, 15,000 ఇంతవరకు దిక్కు లేదు. ఒక్కసారి ఇచ్చినట్టున్నారు ఎక్కాక. తర్వాత అంతా 14, 13, 12 మొన్న ఎప్పుడో నొక్కిన ఇంతవరకు లేదు. అది మాకేం నచ్చలేదు. అంటే గ్రౌండ్ రిపోర్ట్ అయితే ఈసారి తెలుగుదేశం. నా పర్సనల్ ఒపీనియన్ ఏం కాదు, అందరూ మారిపోయారు. జనార్దన్ గారు 11 బ్రిడ్జీలు వేశారు ఒంగోలులో. ఒక్కసారే గెలిచింది, మంత్రి కూడా కాదు, ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచాడు. జనార్దన్ గారు ఎక్కక ముందు ఒంగోలు పల్లెటూరు నాకు తెలిసి, ఆయన ఎక్కాక ఒక రకమైన టౌన్ అయింది ఒంగోలు. అది మీరు ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. కొత్తపట్నం వెళ్ళే రోడ్లు కానీ, మన ఎర్రజల్లు వెళ్ళే రోడ్లు కానీ, లేకపోతే పోతురాజు కాలం గుంటూరు రోడ్డు కానీ, మొత్తం మీరే చూడండి, అభివృద్ధి కళ్ళకు కనపడిద్దిగా. అది ఓకే ఓకే. పనికి రావండి. జనార్దన్ గారు గెలుస్తారు 100%. మాకు ఏంటి ఆయనే గెలవడానికి గల కారణం ఏంటి? కారణం అంటే అభివృద్ధి. అభివృద్ధి అంటే అభివృద్ధి ఈయన వస్తే చేస్తాడని నమ్ముతున్నారా? చేస్తాడు 100%. ఇలాంటి దొంగ రాజకీయాలు చేయడు, నెంబర్ 1 చేస్తాడు. ఓకే. అది అంటే ప్రభుత్వం పైన మారాలనుకుంటున్నారు, ఇక్కడ మారితే రెండు మారుతాయి. 2 మారాలి. 2 రావాలి మాకు. ఒంగోలు మొత్తం టౌన్ సిటీలు మొత్తం ఒంగోలు జనార్దనే గెలుస్తాడు 100%. ఓకే ఓకే. అది మాకు ప్రజల రాజకీయాల్లో కొట్టడాలు, తిట్టడాలు, చంపేయడాలు ఇవన్నీ మేము భరాయించలేకపోతున్నాం. ఇప్పుడే చూసాగా ఇక్కడే అతను ఒక సైకిల్ వినిపోతా వచ్చి నన్ను కొట్టి వెళ్ళిపోతున్నాడు. నేను ఆటోలో కూర్చోన్నా, వీళ్ళందరూ చూస్తూనే ఉంటారు. ఇలాంటి రాజకీయాలు మా పనికిరావు. ఒంగోలుకి ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ గెలవాలి ఈ రాష్ట్రంలో. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలవాలి, చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలి. ఈ యొక్క బిడ్డల భవిష్యత్తు కానీ, రాష్ట్ర భవిష్యత్తు కానీ, పోతే ఈ యొక్క డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ చేయాలంటే ప్రపంచంలో నెంబర్ 1 చంద్రబాబు నాయుడు. ప్రపంచంలోనే నెంబర్ 1. అర్థమైందా? డెవలప్మెంట్ యాక్టివిటీస్లో అలా చేసుకొచ్చాడు. దాన్ని మళ్ళా అన్డెవలప్డ్గా ఈ 4.5 yearsలో అన్డెవలప్డ్గా మళ్ళీ ఇది డెవలప్ అవ్వాలంటే ఇంక 20 years పట్టిద్ది. అంత నాశనం అయిపోయింది మన రాష్ట్రం. ఇది ఒక మరొక బీహార్గా తయారైంది. ఎక్కడికి వెళ్ళినా పేదవాడు అష్ట కష్టాలు పడి పనులు చేసుకుని బతుకుతుంటే వాళ్ళ మీద నీళ్లు చల్లాడు. ఈ యొక్క శాండ్ మాఫియా కానీ, లేకపోతే లిక్కర్ మాఫియా కానీ ఇవన్నీ చేసి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి వెళ్తున్నాడు. ఇదే కర్మజాలకు ఏదన్నా జరిగిందంటే ఇక ప్రజల యొక్క బానిసలుగా బతుకుతారు. ఇదే కానీ పిఎం స్టైల్లో కానీ ఉంటే మన దేశం ఎప్పుడూ సర్వనాశనం అయ్యేది. ఏదైనప్పటికి కూడా ఓటర్ ఆలోచన చేయాలి. రెండోది డెవలప్మెంట్ ఎవరు చేస్తారో చూడాలి, బిడ్డల భవిష్యత్తు చూడాలి. ఈరోజు పరిస్థితి ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క బాండ్లు కూడా కుదవబెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళా డిజిటల్ చేస్తున్నాడు. ఏది ఆస్తి పత్రాలు డిజిటల్ చేసి నిన్ననే వచ్చింది జీవో. అది ఈ ఆస్తి మొత్తం అతను కాడ పెట్టుకుంటాడు, అతను అమ్ముకోవచ్చు, కుదవబెట్టుకోవచ్చు. అలా తయారైంది మన రాష్ట్రం. అస్తవ్యస్తంగా తయారైంది. ఏ ఓటర్ అయినా సరే ఓటర్ కానీ గమనించి ఓటు కానీ వేయిపోయాడంటే వాళ్ళ నెత్తిన వాళ్ళే పాదం పెట్టుకున్నట్టు ఉంటుంది. ఈ సందర్భంగా ఏంటంటే ఒకళ్ళని కాదు అన్ని వర్గాల ప్రజలు మాత్రం ఈ దూకి మనం చంద్రబాబు నాయుడిని గెలిపించుకోవాలి. బిడ్డల భవిష్యత్తు, ఉద్యోగ భవిష్యత్తు, వైద్యం, పారిశుద్ధ్యం, ఉపాధి కల్పన ఇవన్నీ చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడే ప్రపంచ అధినేత. మనం ఎదురు చూసే అమెరికా బిల్ క్లింటన్ సైతం కూడా చంద్రబాబు నాయుడు వీధుల్లో తిప్పిన ఘనత. ఇలాంటి వాళ్ళు వెళ్తే మోసకారులు. ఈ జగన్ ప్రభుత్వం మారాలి, ప్రజలు సుఖశాంతులతోటి వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. నియోజకవర్గంలో జనార్దన్ గారు ఈ యొక్క ఇప్పుడు ఆయన వేసిన రోడ్ల మీద అందరు నడవటం, ఈ పార్కు ఆయన చేయించింది. ఆ గవర్నమెంట్ మారంగానే ఆ పార్కు చండాలంగా తయారైంది. దాన్ని మళ్ళా రేపు రాగానే ఒంగోలు టౌన్లో ఉన్న పార్కులన్నీ కూడా జనార్దన్ గారి టైంలోనే రోడ్లు వేసింది ఆయనే. ఈ బ్రిడ్జెస్, ఈ యొక్క ఎర్రజల్ల వెళ్ళటానికి
బ్రిడ్జెస్ కూడా కట్టించింది ఆయనే. మన కిస్ కాలేజీ విద్యార్థులు ఇద్దరు ఇది కూడా అయ్యారు, వాళ్ళు దెబ్బ తగిలి వాళ్ళు చనిపోవటం కూడా జరిగింది. అవన్నీ గమనించుకొని ఆయన రావడంతో అభివృద్ధి ఏందనే దాని మీద ఆఫీసర్స్ అందరినీ పిలిపించుకోవటం, ఉదయాన్నే వాళ్ళకి ఎలా చేయాలి ఏందనేది వాళ్ళ నుంచి సలహాలు తీసుకొని ఈయన మళ్ళా దానికి రెవిడీ చేసి ఇలా చేయాలి డిజైన్ చేయించి ఈ పెద్ద పెద్ద ఇంజనీర్లను తెప్పించి ఆయన డిజైన్ చేయించినయే ఈ ఒంగోలు అభివృద్ధి. ఒంగోలు అభివృద్ధి అంటే జనార్దన్ గారే. ఒంగోలు అభివృద్ధి విద్యాభివృద్ధి చేసింది విద్యాదాత ఎవరు అంటే వాళ్ళ తాతగారి. ఒంగోలు జనార్దన్ అండి తప్పకుండా. అంటే ఏంటి సార్ ఆయన రావాలని కోరుకోవడం గల కారణం? ఇంతకుముందు ఆయన చేసిన పనులు ఇప్పుడు చేసిన పనులు తేడా గమనిస్తున్నారు కదండి ప్రజలు. జనార్దన్ నిరంతరం ప్రజల్లో ఉండి ఇక్కడ చాలా కార్యక్రమాలు బాగా అభివృద్ధి అనేది జరిగింది. ఆ తర్వాత 5 సంవత్సరాలు అదేం కనపడలే. అందువల్ల ప్రజల్లో బాగా మళ్ళా జనార్దన్లో గెలిపించాలనే కోరిక ఉంది. సంక్షేమ పథకాలు అంటున్నారు కానీ ఇంతకుముందు కంటే తక్కువ ఉండే సంక్షేమ పథకాలు. ఇంతకుముందు 42-43% సంక్షేమ పథకాలకు హెచ్చించేవాళ్ళు గవర్నమెంట్. ఇప్పుడు ఈయన 31% మాత్రమే సంక్షేమ పథకాలకి. అది బాగా చెప్పడంలో ప్రజలకి వీళ్ళు ప్రతిపక్షాలు చాలా రద్దు చేశాడు కదా, ఆ డబ్బులు ఇటు సర్దేశాడు అంతే. సంక్షేమ కార్యక్రమాలు కూడా తక్కువే, ఈయన ఎక్కువ ఇస్తుంది ఏం లేదు. 12% తక్కువ ఇస్తున్నాడు. ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు. సంక్షేమ కార్యక్రమాలు తక్కువ ఇస్తా ఏదో చాలా ఎక్కువ ఇస్తున్నట్టు, పేదలకేదో చాలా మేలు చేస్తున్నట్టు చాలా బిల్డప్ ఇస్తున్నాడు. ఇది ప్రజలు గమనించాలి. అది కూడా కాక తను అంతా డబ్బు మనిషి, డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడు, డబ్బు కోసమే అధికారం. పోతే ఆ కేసులుకి లొంగిపోతున్నాడు, రాష్ట్రాన్ని కూడా తాకట్టు పెడుతున్నాడు. రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టాడు, కేంద్రానికి తాకట్టు పెట్టాడు. ఈయన మళ్ళీ ఎంచుకుంటే ఇంకా ధైర్యం వచ్చేస్తుంది, ఇంకా నాశనం అయిపోద్ది రాష్ట్రం. మళ్ళా ప్రజలు ఎన్నుకున్నారు అనుకో, ఇవన్నీ ప్రజలు సమర్థించారనే భ్రమలో ఉంటాడు. అందువలన ఇంకా రాష్ట్రం నాశనం పోవద్ది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ద పీపుల్ టు ఓట్ అగెన్స్ట్ ద ప్లండరింగ్ అండ్ మర్డరింగ్ పాలసీ ఆఫ్ ద జగన్మోహన్ రెడ్డి. సార్ ఎవరు వస్తారు అనుకున్నారు ఒంగోలుకి ఎమ్మెల్యేగా? ఒంగోలులో మాత్రం ఇప్పుడు టీడీపీ అలయన్స్ వస్తుందండి. జనార్దన్ టీడీపీ అలయన్స్ వస్తుంది. జనార్దన్ వస్తాడు, గెలుస్తాడు. ఆల్మోస్ట్ ఒక 2000-5000 నుంచి 25,000 మెజారిటీతో వచ్చిన ఆశ్చర్యం లేదు. అంటే మామూలుగా బలం ప్రకారం అంటే ఇప్పుడు అలయన్స్ అయ్యారు కదా. ఒంగోలు కాపు కమ్యూనిటీ ఓటింగ్ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు జనసేన అలయన్స్ అయింది కాబట్టి ఖచ్చితంగా కంపల్సరీగా ఎవరు ఎంత డబ్బు పంచుకున్నా అంకెల పరంగా వచ్చేసరికి టీడీపీ అలయన్సే వస్తుంది. పోయినసారి ఎలక్షన్స్ అయిన తర్వాత అంటే 2014 ఎలక్షన్స్లో జగన్ ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు ఆయన ఒక ఇంటర్వ్యూలో అడిగినప్పుడు ఆయనే స్వయంగా చెప్పారు, టీడీపీ జనసేన అలయన్స్ వల్ల, బీజేపీ అలయన్స్ వల్ల, 3 అలయన్స్ వల్ల నీకు టీడీపీ గెలిచే అవకాశం వచ్చింది, అందుకని టీడీపీ కూటమి గెలిచిందని ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అదే లెక్కే ఫాలో అయ్యింది. అందులోనే ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ అయోధ్య ఇష్యూ కానీ, మోడీ గవర్నెన్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్లో, తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రూలింగ్ తీరుతెన్నులు కానీ కొద్దిగా జనాల్లో వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ప్రజెంట్ రూలింగ్ ఇది దీనికినో ప్లస్ టీడీపీ మీద ఫేవర్గా ఉన్నారు. ప్లస్ జనసేన బీజేపీ టీడీపీ 3 అలయన్స్ కలిసి టోటల్ ఏపీ మొత్తం నీకు ఫేవర్గా ఉంటుంది. అందులో ఒంగోలులో వచ్చేసరికి కన్ఫామ్గా నీకు టీడీపీ అలయన్స్ అంటే జనార్దన్ గారు గెలిచే అవకాశం 100% అన్న ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు ఒంగోలుకి? ఒంగోలుకి టీడీపీ జనార్దన్ గారు. అంటే ఏంటన్నా మార్పు కావాలని ఎందుకు కోరుకుంటున్నారు? అంటే
అంటే ఎవ్రీ 5 yearsకి మార్పు ఉంటే మనకి డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఒకటే ఉంటే డెవలప్మెంట్ రాదు కదా, దానికోసం. అదేంటి ఒకవేళ ఈ ప్రభుత్వం అనేది మారకుండా ఉండి డెవలప్మెంట్ అవుతుందని చెప్తారు కదా కొంతమంది, మారితే మళ్ళీ క్లమ్జీ అవుతుంది అంటారు కదా, మీరు మాత్రం మారితే క్లమ్జీ అనే ఉండదు, మారకుండా ఉంటేనే అంటే వీళ్ళు డెవలప్ చేస్తారని వాళ్ళు డెవలప్ చేస్తారని వీళ్ళు అలా ఆగిపోతుంది. మారితేనే బాగుంటుంది. పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన టీడీపీ అలయన్స్. అంత నెగిటివ్గా మాట్లాడడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? ఏమున్నదండి, అభివృద్ధి ఉన్నదండి. మొత్తం పంచుకొని తింటమే కదండి. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎం మొత్తం పంచుకొని తింటమే కదా ఈ గవర్నమెంట్ లక్ష్యం. ఈ గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు త్వరగా వెళ్తుందా అని మేము ఆశిస్తున్నాం అన్నమాట. 100 టెంకాయలు కొడతాయి గవర్నమెంట్ ఎప్పుడు తొందరగా పోతే. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఒంగోలుకి ఎమ్మెల్యేగా ఎవరు రావాలన్నా? జనార్దన్ రావడం బెటర్ అండి, 100%. ఇతను దోపిడి దొంగే. వాసు అనే అతను కూడా గిబ్జాలు అమాయకుల ఆస్తులు మొత్తం ఈ మున్సిపల్ కౌన్సిలర్స్, మున్సిపల్ చైర్మన్స్, ఈవెన్ బియ్యం కూడా అమ్ముకున్నారండి వీళ్ళు. అది సో సార్ ఖచ్చితంగా గవర్నమెంట్ మారాలి. కూటమి పట్ల మీ అభిప్రాయం ఏంటి? కూటమి బాగుంటుందనే కదా మేము ఓటేస్తా ఉంటుంది. కూటమి బాగానే మార్పు జరుగుతుందనే కదా కూటమి రావాలంటుంది. సార్ మీరు చెప్పండి. ఎవరని చెప్పి కూటమి రావాలనే కోరుకుంటున్నాం. ఏంటి సార్ కూటమి రావాలనే గల కారణం ఏంటి? ప్రభుత్వం మారాలని. అంతే. ఇది వరకు ఉన్నటువంటి పాలన నచ్చలేదంటారా? ఈసారి కొత్తగా మార్పు కావాలని చెప్పి కూటమి రావాలని అందరం ఆలోచిస్తున్నాం. అంటే ఆయన వస్తాడన్న చెప్పడానికి గల కారణాలు ఏమేమి? కారణాలు అంటే వీళ్ళ పరిపాలన కంటే ఇప్పుడు ఉండేవాళ్ళ పరిపాలన కంటే ఆయనే పరిపాలన బెటర్గా ఉంది. అంటే 2014 నుంచి ఆయన చేసిన పరిపాలన అంటారా? అది 19 నుంచి ఉన్నటువంటి పరిపాలన బాగాలేదంటారా? బాగలేదంటే ఈ విధంగా భూ కబ్జాలు, మనుషులను వేధించటము, అక్రమ కేసులు పెట్టడము, దీనివల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయింది. అది అంతే. సో మళ్ళీ ఆయన పరిపాలన కావాలనుకుంటున్నారు. అది ఒక పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన చెప్పలేం. సరే మీరు ఎవరు రావాలనుకుంటున్నారు పైన? మేము మోడీ రావాలనుకుంటున్నాం. సీఎంగా ఈ చంద్రబాబు నాయుడు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు సార్ ఒంగోలుకి ఎమ్మెల్యేగా? ఒంగోలు టైట్గా ఉంది కానీ వాసు బయటపడతాడని అనుకుంటున్నాను నేను. అంటే మళ్ళీ సేమ్ అదే పాలన రిపీట్ అవుతుంది అని చెప్పడానికి గల కారణం ఏంటి? ఖచ్చితంగా వస్తుంది జగన్ పాలన. ఎందుకంటే 3 సంవత్సరాలు కోవిడ్తో ఇబ్బంది పడ్డారు. అప్పుడు ఆయన చేసింది ఏమీ లేదు. ప్రస్తుతం ఆయన 5 పోర్టులు కట్టాడు, 17 మెడికల్ కాలేజీలు రన్నింగ్లోకి తెచ్చాడు, ఫిష్ హార్బర్లు తీసుకొచ్చాడు. నెక్స్ట్ రాబోయే టైంలో ఇంకా బాగా అభివృద్ధి చేస్తాడు. ఆయనకి ఉంది 2 సంవత్సరాలే ఛాన్స్. ఆ 2 సంవత్సరాల్లో చేసే వరకు బాగా చేశాడు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక మెడికల్ కాలేజీ పెట్టాడా? గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఏం చేశాడు? ఈ 13 జిల్లాల్లో చంద్రబాబు నాయుడు ఎక్కడైనా ఒక 2000 కోట్లతో ఏదైనా ఒకటి పెట్టాడా? ఏం చేశాడని ఆయన ఇవాళ అన్నీ చెప్తున్నాడు పథకాలు అన్నీ. రేపు తూచి ఏమి ఇవ్వడో ఆయన చెప్తాడు. ప్రస్తుతం ఆయన ఏంటంటే ఆయన ఏదో ఒక రకంగా ఈ పథకాలన్నీ చెప్పి ముఖ్యమంత్రి అయ్యి రాజధానిలో భూములు అమ్ముకొని సంకలో పెట్టుకొని వెళ్ళిపోతాడు హైదరాబాద్. అబ్బా కొడుకు అది జరిగేది. ఈ రాష్ట్రానికి ఏమి అభివృద్ధి ఉండదు, ఏమీ ఉండదు. జరగబోయేది అది. మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో మీకు ఎలా అనిపించింది? ఆయన ఖచ్చితంగా ఇచ్చే మేనిఫెస్టోనే, అది ఖచ్చితంగా ఇస్తాడు. చంద్రబాబు చెప్పే మేనిఫెస్టో అసలు సాధ్యం కాదు, అది ఇచ్చేది కాదు. 3 లక్షల కోట్లకు చెప్పాడు ఏది సంవత్సరానికి. అసలు మనకు వచ్చే ఆదాయం ఎంత? ఎక్కడి నుంచి తెచ్చిస్తావు? ఆయన సంపద సృష్టిస్తాడంట. ఎక్కడి నుంచి సృష్టిస్తాడు? ఏమన్నా ఎట్టుకొడతాడా? ఆయనే ఒక్కడే మేధావా? ఈ ఆంధ్రప్రదేశ్లో అందరు పిచ్చోళ్ళ? నారాయణ కమిటీ అని పెట్టి తీసుకెళ్ళి వంకలో పెట్టావు రాజధాని. ఎవరినన్నా మంచి ఇంజనీర్స్ని పెట్టి ఎక్కడన్నా సెలెక్ట్ చేసావా? అవసరమా? అసలు రాజధాని అంటే ఒక 1000 ఎకరాల్లో గవర్నమెంట్ ఆఫీసులన్నీ కట్టేసి అది అక్కడ ఫిక్స్ చేసేయి. నీకెందుకు? మిగిలినవన్నీ కూడా అందరూ ఎవరికి ఇండస్ట్రీ కావాలనుకుంటే వాడు కొనుక్కుంటాడు. అక్కడ నువ్వేమైనా ఇండస్ట్రీ 5 కోట్లు పెట్టి ఇండస్ట్రీ ఎవడన్నా పెట్టగలరా రాజధానిలో? ఏం చేయగలరు? అది 100 అడుగులు వేస్తే కానీ పిల్లరు నిలబడదు. నువ్వు సచివాలయం కట్టావు,
ఎంతకు కట్టావు? ఒక స్క్వేర్ ఫీటు కట్టడానికి 10,000 పెట్టి కట్టావు ఆ రోజుల్లో. మామూలుగా 4,000 5,000కే బిల్డర్స్ కట్టి ఇస్తున్నారు. మరంటే దాని అర్థం మీకు అర్థం కాలేదా? ఏదైనా ఇదంతా రేపు జగన్ వస్తేనే మంచిది, అంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.